బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తరుణ్. ఈ రోజు మనం రిలీజ్ అయిన కాంత మూవీ, సంతాన ప్రాప్తిరస్తు అండ్ అలానే ప్రీమియర్ షో పడిన సీతా పరిణయం సినిమా, ఈ 3 సినిమాలు ఎలా ఉన్నాయో రివ్యూస్, సో వాటిని కనుక్కోవడానికి మనం ప్రసాద్ స్లాబ్ దగ్గరకు వచ్చేస్తాం. ఇంకా నేను ఎక్కువ మాట్లాడకుండా డైరెక్ట్గా ఆడియన్స్ దగ్గర మైక్ పెట్టేద్దాం, వాళ్ళు ఏం చెప్తారో విందాం. అసలు దుల్కర్ గారిది ఒక షాట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, 4 స్టెప్ సీన్ ఒకటి. ఖచ్చితంగా అయితే నేషనల్ అవార్డు పక్క, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ రాణా గారి పెర్ఫార్మెన్స్ అండ్ భాగ్యశ్రీ గారు, నాకు తెలిసి ఆవిడకి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది అని చెప్తా. ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా ఇచ్చారు అసలు. ఆవిడ ఎలాంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా రిస్కీ, బట్ చాలా ఈజీగా హ్యాండిల్ చేశారు ఆవిడ. అండ్ సముద్రకని గారు, నిజంగా సముద్రకని గారు 4 స్తంభాలు, 4 పిల్లర్స్ మధ్యన ఫైట్ ఉంటే ఎలా ఉంటుంది అనే విధంగా ఉందన్నమాట యాక్టింగ్ పెర్ఫార్మెన్స్. నలుగురు కూడా ఫస్ట్ హాఫ్లో 3, సెకండ్ హాఫ్లో 3, రాణా గారు, దుల్కర్ గారు, సముద్రకని గారు, భాగ్యశ్రీ గారు. సో పెర్ఫార్మెన్సెస్ అండ్ ఒకే సెట్లో ఇంత సినిమాని హ్యాండిల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ యాక్టర్స్ వాళ్ళ డెడికేషన్కి, వాళ్ళ హార్డ్ వర్క్కి అండ్ మ్యూజిక్కి అన్నీ కలిపి ఓవరాల్గా అయితే 2 ఇస్తాం. సో అన్న, ఈరోజు రిలీజ్ అయిన సంతాన ప్రాప్తిరస్తు మూవీ గురించి మీరు ఏం చెప్తారు? సంతాన ప్రాప్తిరస్తు మూవీ అంటే అది కరెక్ట్ చూస్తే మాత్రం ఒక మన ఫ్యామిలీకి కానీ మన యువతకు కానీ మంచి మెసేజ్ సినిమా. ఈ రోజులలో ఏంటంటే ఈ చెడు అలవాట్లకు, ఈ ఫోన్లు, రేడియేషన్స్ ఒకటి, ఈ మందు, గుట్కా, గంజాయి, కళ్ళు, ఇవన్నీ చెడు అలవాట్లకు ఇదే. ఈ వీర్యకణాలు దెబ్బతిని పెళ్ళిళ్ళు చేసుకున్నాక పిల్లలు కావట్లేదు. అందుకనే సంతాన ప్రాప్తిరస్తు తీసిండు. మళ్ళీ చేసుకున్నా కూడా వీడు ఐటీ కంపెనీలని ఆడని ఈడని 12 గంటలు 16 గంటలు డ్యూటీ చేసి వస్తుండు. ఆడ కూర్చొని ఇంటికి రాగానే పెడమగం వేసుకొని వండుకుంటారు. ఇంటికి వచ్చి ఈ స్పర్మ్ కౌంట్ అయ్యి నీకు కరెక్ట్ నువ్వు చెడు వ్యసనాలని బంద్ చేసి నువ్వు మంచి ఫుడ్ తిని ఫ్యామిలీతోని నువ్వు ఆనందంగా ఉంటేనే, ఆనందంగా మాటలు మాట్లాడి కదుగుతూనే నీకు బాడీలో రియాక్షన్ వచ్చి ఈ కణాలు అనేవి పెరుగుతాయి, స్మాల్ కణాలు అనేది పెరుగుతాయి. అట్లాంటప్పుడు ఈ చెడు వ్యసనాలకు మొత్తం బంద్ చేసి లాస్ట్ 10 నిమిషాలు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే అదే ఉంది సినిమాలో. ఈ చెడు వ్యసనాలని బంద్ చేయండి, వారానికి ఒకసారి ఫోన్ పక్కన విసిరేయండి, మంచిగా హ్యాపీగా ఒక దగ్గర కూర్చోండి, కుటుంబం అంతా మంచిగా సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, తింటూ భార్యలతో మంచిగా ఉంటే మాత్రం ఎలాంటి ఇది ఉండదన్న. నేను చాలా మంది చూసిన పెళ్ళి 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటారు కానీ పిల్లలు కావట్లేదు. అప్పట్లో చేసుకున్నారు లేదా డజన్ మందిని తీసిరు. ఎట్లా తీసిరు అంటే అప్పుడు మంచి ఫుడ్. మనం పొద్దున్న లేస్తే సాయంత్రం కాగానే ఏ ప్రకాక ఏడును దోశ కొడతావా, 500 కొడతావా, కూర్చుందామా, షేరింగ్ చేద్దామా, ఇదే ఉన్న జిందగీ. మంచిగా తాగుతుండు పోయి ఎల్లెలగల అంటుండు, ఏం చేయలేతారు. అందుకనే సంతాన ప్రాప్తిరస్తు అనేది అప్పట్లో ఒక ఏజ్ రాగానే పెద్దోళ్ళందరూ కూడి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేది. ఆ విధంగానే పోతే మన ఇండియా కల్చర్లో మనం పోతే, మన తెలంగాణ కల్చర్లో మనం పోతే చాలా సంతోషంగా ఉండొచ్చు, సంబరంగా ఉండొచ్చు. ఒక 2-3 పిల్లలు కానీ హ్యాపీగా ఉండొచ్చు లైఫ్. అదే నా దానికి సినిమా మాత్రం మెసేజ్ అదే. సో ఈరోజు రిలీజ్ అయిన సంతాన ప్రాప్తిరస్తు మూవీ ఏదైతే ఉందో, ఈ మూవీ గురించి ఏం చెప్పారు? సంతాన ప్రాప్తిరస్తు మంచి సినిమా అన్న. అంటే ఒక ఫ్యామిలీ అందరూ చూసే ఫిలిము, ఎక్కడ వల్గారిటీ లేదు. ఇలాంటి సినిమాలు చూపించాలంటే చాలామంది ఎలా డీల్ చేస్తారంటే వల్గర్ వర్డ్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏవేవో పెట్టి ఫ్యామిలీ రాకుండా ఒక మెసేజ్ ఉంటుంది కానీ వల్గారిటీతో ఉంటుంది. కానీ ఈ సినిమా అలా లేదు. ఫ్యామిలీ అందరూ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి చూసే ఫిలిము, అలాగే యూత్కి కనెక్ట్ అయ్యే ఫిలిము. అండ్ ఈ కాలంలో యూత్ నైట్ టైం బయట తిరుగుతూ షాయరీలు అంటూ, లేదంటే స్లీప్ లేకుండా నైట్ టైం వర్క్ అంటూ వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు, న్యాచురల్ ఫెర్టిలిటీ ఎందుకు పోతుంది, మగవాళ్ళల్లోనే తప్పు ఉంటుంది అన్న పాయింట్ని కూడా డీల్ చేసిన, ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా తప్పు ఉంటుంది అని చెప్పిన విధానం చాలా బాగా అనిపించింది. అండ్ వల్గారిటీ లేకుండా చాందిని గారి ఎక్స్ప్రెషన్స్, ఆవిడ స్మైల్, అది మటుకు చాలా 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 క్యూట్ ఉన్నారు ఆవిడ. అండ్ విక్రాంత్ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఇన్నోసెంట్గా. మురళీధర్ గౌడ్ గారు ఫాదర్ క్యారెక్టర్ ఆయనది బాగుంది. వెనల్ కిషోర్ గారు ఉన్నప్పుడు నవ్వు ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ కొంచెం ఒక బిట్ ల్యాగ్ అనిపించింది సెకండ్ హాఫ్లో. అండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఆర్ గుడ్, ఎక్కడ డీవియేట్ చేయదు మనని. స్టోరీ త్రూ ట్రావెల్ అవుతుంటే సాంగ్స్ అండ్ మ్యూజిక్ అంతా కూడా. సో మ్యూజిక్ వాజ్ గుడ్. సెకండ్ హాఫ్ కొంచెం ఆ ల్యాగ్ వల్ల ప్రాబ్లం, బట్ అదర్ దాన్ దట్ ఫ్యామిలీ అందరూ చూడాలి అనుకుంటే ఒక మంచి సినిమా సంతాన ప్రాప్తిరస్తు ఈ వీక్. వాట్ అబౌట్ డైరెక్టర్ గారు ఎలా డీల్ చేశారు ఈ మూవీని? చాలా బాగా డీల్ చేశారు, అదే చెప్తున్నా కదా. దీన్ని మనం ఇంకా చూపించాలనుకుంటే వల్గర్ వర్డ్స్ తోటి, ఇంకా వల్గర్ సీన్స్ తోటి, ఏవేవో చూపించిన వస్తువులతోటి కూడా డీల్ చేయవచ్చు. బట్ ఎక్కడా కూడా మనకు ఆ బార్డర్ అనేది ఉంటుంది కదా, ఆ బార్డర్ దాటకుండా సెటిల్డ్గా చూపించారు. అది చాలా బాగా అనిపించింది. స్టోరీ నరేషన్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నిర్మాత గారు బాగా చాలా తీశారు, డైరెక్టర్ గారు
నిర్మాతకి తగ్గట్టుగానే బాగా తీశారు. సో లొకేషన్స్ కూడా బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి. సో నైస్ ఫిలిం, సక్సెస్ మూవీ. సో అందరూ కలిసి చూడండి, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమాని. ఓకేనా? థ్యాంక్ యూ. మూవీ వాజ్ సూపర్. అందరు చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. సో అందరూ వచ్చి చూడండి, సీతతో కృష్ణ ప్రయాణంతో. సో మూవీ వాజ్ సూపర్. హైలైట్స్ ఏంటన్నా మూవీలో? హైలైట్స్ అంటే మేడమే హైలైట్ యాక్చువల్లీ. రోజా భారతి గారు జీవించింది కొత్త స్టోరీ. లవ్ అండ్ ఇది లవ్ బేస్డ్ మేడ్ సినిమా. సో ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో అందరు వచ్చి చూడండి. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ బాగా అనిపించింది. సో జనరల్గా అయితే సూపర్, మొత్తం ఏ టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ప్రొడ్యూసర్ గారు నమ్మకం పెట్టారు డైరెక్టర్ మీద, మరి అది జస్టిస్ ఇచ్చారా? ఇచ్చారు, బాగా ఇచ్చారు, దానికన్నా ఎక్కువే ఇచ్చారు యాక్చువల్లీ. సో బీజిఎం ఎలా ఉంది? బీజిఎం సూపర్, అసలు సూపర్ అంటే సూపర్, అసలు మించింది లేదు. బీజిఎం అయితే సూపర్ ఉంది. కామెడీ ఉందా మూవీలో? యా, కామెడీ బాగుంది. సో లవ్ అందరూ వచ్చి చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడండి, మంచి సినిమా. సో ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ చాలా తక్కువ ఈ మధ్యలో. సో ఈ టైంలో వచ్చిన సినిమాలో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ. సో అందరూ థియేటర్గా వచ్చి చూడాలని. సో హాయ్ అండి అందరికీ. మరి ఈరోజు మా సీత ప్రయాణం కృష్ణతో 2 ఏళ్ల కష్టం. సో November 14th మార్నింగ్ రిలీజ్ అయింది. సో ఫస్ట్ షో చూసి వచ్చాము. మా సినిమా మాకు చాలా బాగుంటుంది. వీఆర్ సో హ్యాపీ. పడిన కష్టానికి రిజల్ట్ వచ్చినట్టు అనిపించింది. సో మీరు కూడా మూవీ చూసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Very beautiful experience and people were enjoying that, and I want you guys to watch on, like, from today it's your film Sita Prayanam Krishnatho. ఇప్పుడు చాలా మంది యాక్చువల్గా చూసి కంగ్రాట్స్ చెప్తున్నారు మాకు. యాక్చువల్లీ ఈవెన్ కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే లాస్ట్లో ఏడ్చారని కూడా అన్నారు. ఆ ఎమోషన్కి, ఆ సెంటిమెంట్కి మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో జనాలు కూడా అందరూ వెళ్ళి చూసి సినిమా అంటే బాగుంది, సినిమా అయితే మంచిగా బాగుందన్నారు చూసినంత వరకు. మిగతా వాళ్ళు కూడా చూసి మాకు రివ్యూ ఇస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. చాలా కష్టపడి తీసిన సినిమా ఇది. సో చిన్న సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. చాలా బాగుంది, అందుకని ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము కూడా. సో మా సీత ప్రయాణం కృష్ణతో సినిమాని అందరూ ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా 2 ఏళ్ల కష్టం ఈ సినిమా. ఈ రోజున నేను నించోనే చూశాను సినిమా మొత్తం 2 గంటలు. ఫ్యామిలీస్ అందరూ ఇవాళ లైవ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్, ఇవాళ ఈ సినిమా అలా రావడం, అండ్ కంపల్సరీ ఫ్యామిలీస్ కపుల్స్ ఈ సినిమా వచ్చి సీత ప్రయాణం కృష్ణతో మమ్మల్ని విష్ చేసి బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఫ్యామిలీ సినిమా, చాలా సంవత్సరాలతో క్లీన్ ఫ్యామిలీ సినిమా వచ్చిందనేది తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళకి కూడా ఈ సపోర్ట్ ఇచ్చినందుకు. చాలా బాగుంది. అండ్ డైలాగ్స్ కూడా అంటే అన్ని డైలాగ్స్ కూడా స్పాట్ ఆన్ ఉన్నాయి. ఎవ్రీ డైలాగ్ ఇస్ హార్ట్ టచింగ్ డైలాగ్. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. చాలా బాగుంది. సీత ప్రయాణం కృష్ణతో చాలా మంచి సినిమా, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. మేడం గారు ప్రొడ్యూసర్ తనే, రైటర్ తనే, రోజా భారతి గారు చాలా అద్భుతంగా నటించారు సినిమాని. చాలా మంచి ప్లాట్ అనమాట. సో ఈ మధ్యలో ఏమైందంటే సోషల్ మీడియాకి దగ్గర అవడం వల్ల ఫ్యామిలీస్ ఏ రకంగా డిస్టర్బ్ అవుతున్నది. సో భార్య భర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలి పాయింట్ చాలా అద్భుతంగా చేశారు మేడం. ఆ విశ్వాల్ బెస్ట్ సినిమా చాలా బాగా నచ్చింది. జానీ ఎస్ పాప సినిమా అదిరిపోయింది. హీరోయిన్ పాప చాలా బాగుంటుంది. చాలా క్రేజ్ ఉంటుంది మన సినిమా. చాలా డిఫరెంట్ ప్లాట్ తీసుకెళ్లారు. నిజంగా నాకు ప్రతి ఒక్క సీన్ కూడా నిజంగా జనరల్గా జరుగుతున్న సీన్స్ కూడా చాలా ఆకట్టుకునేలా తీశారు. చాలా కరెక్ట్ అవుతామంట. దాయి దామ అదిరిపోయింది సినిమా. ప్రతి ఒక్క షార్ట్, ప్రతి ఒక్క సీన్ కూడా నిజంగా ఊచకోతన్న ఫీలింగ్ వస్తుంది. ఒక చెప్తాను, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూపితే మీ కర్మ. చాలా మంచి సినిమా. ప్రతి ఒక్కరు చాలా కనెక్ట్ అవుతుంది. మెయిన్ గా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది. దయచేసి ఫ్యామిలీతో రావాలని కోరుకుంటున్నా. మేడం ఇన్ని కరోనా ఎలా వచ్చి నాకు అసలు ఏమో అర్థం కాలేదు. నిజంగా డైరెక్షన్ కూడా చేయొచ్చు కదా మేడం. ఇంకా నిజంగా సినిమా అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా అనుబంధాలు అంటే మనకు ప్రతి ఒక్కరికి ఒక ఇష్టం ఉంటుంది. కానీ మన పర్సనల్ లైఫ్ నుంచి వేరే వాళ్ళ లైఫ్ లో వేస్తూ ఉంటాం. దానివల్ల ఇక్కడ పర్సనల్ లైఫ్ దెబ్బతింటూ ఉంటుంది. సో చాలా మెసేజ్ ఉన్న మూవీ ఇది, ప్రతి ఒక్కరు చూడాలి. అలాగే అన్న ఏదో బుక్ ఏదో చెప్పాడు, ఆ పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం ఎలా అని చెప్పేసి. ఆ బుక్ ఎప్పుడు లాంచ్ చేస్తారో చెప్తే మూవీ టీమ్ వాళ్ళు నేను కొనుక్కుంటాను. సో ఆ సినిమా అయితే చాలా అంటే చాలా మంది హీరో గారు కూడా ఆ గోళ్ళు ఈ గోళ్ళు దూకుతూ ఉంటారు. బ్రో మీరు గ్లూకోజ్ వాటర్ తాగాలి, ఇంకా మంచిగా దూకాలి. సో సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే చాలా మంది రైటర్స్ చూశాను, చాలా సినిమాలు చూశాను. ఇందులో కొత్త కాన్సెప్ట్ అయ్యే ప్రతి డైలాగ్ ఒక ఆనిముత్యం. నిజంగా ఆవిడ ఏం పెట్టి రాసిందో, కలం పెట్టి రాసిందో లేదంటే ఏం పెట్టి రాసిందో తెలియదు. కానీ నిజంగా అయితే ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క లైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో హీరోయిన్ కూడా యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. సినిమా ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య. నిజంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా చూడాలి, ఫ్యామిలీ పరంగా వచ్చి చూడాలి. ఎందుకంటే అంత మెసేజ్ ఉన్న మూవీ. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వచ్చాయి. ఎట్లా అంటే
కత్తులతో నరుకోవడం లేదంటే అమ్మాయిలు మంచిగా చూపించడం ఇవి. సో ఇది అలా కాదు, మంచి ఫ్యామిలీ ఉన్న ఓరియంటెడ్ మూవీ ఇది. అంటే అబ్బాయిలు ఖచ్చితంగా చూడాల్సింది, ఫ్యామిలీ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను, అంత మెసేజ్ ఉన్న మూవీ ఇది. సో హీరో గారు కూడా బాగా చేశారు, ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ. సో ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఈ సినిమాకి రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.